అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. తిరుపతి లడ్డూపై జరుగుతున్నటువంటి వివాదంలో సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు క్షుణ్ణంగా పరిశీలన చేసి 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, 60 లక్షల లీటర్ల నెయ్యి కల్తీ నెయ్యి వాడారని, 20 కోట్ల లడ్డూలు తయారయ్యాయని చెప్పారు. పాపం శ్రీ వెంకటేశ్వరుడికే నామం పెట్టినటువంటి ప్రభుత్వం అండి వైసీపీ ప్రభుత్వం. ఒక్కసారి చూడండి, చాలా క్లియర్ గా సింథటిక్ ఘీ వాడారు. అందులో 0% మిల్క్ ఫ్యాట్ ఉంది. పామాయిల్, పామోలిన్, కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయి. 250 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది చక్కగా మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో సిట్టు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అలాగే చూడండి, ఇక్కడ సింథటిక్ ఘీ అంటే ఏంటండి? సింథటిక్ ఆర్ అడల్టరేటెడ్ ఘీ ఆఫెన్ ఇన్వాల్వ్స్ మిక్సింగ్ అథెంటిక్ డైరీ ఘీ విత్ చీపర్ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా చౌకగా దొరికేటువంటి పదార్థాలు వాడతారు. అవి ఏంటంటే ఇంక్లూడింగ్ వెజిటబుల్ ఆయిల్స్, పామ్, సోయాబీన్ ఆయిల్ తో పాటు యానిమల్ బాడీ ఫ్యాట్స్ లైక్ టాలో, రెండెడ్ కౌ బఫెలో ఫ్యాట్. ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి జంతు కళేబరాల నుంచి వచ్చినటువంటి విషపూరితమైనటువంటి కొవ్వు కూడా కలిసే అవకాశం ఉంది అని అడల్టరెంట్ యూజ్డ్ కామన్ ఫిల్లర్స్ ఇంక్లూడింగ్ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్, చీపర్ వెజిటబుల్ ఆయిల్స్ అండ్ యానిమల్ బాడీ ఫ్యాట్. ఇది సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. ఆ నివేదికలో ఉన్నటువంటి తీర్పిది. దీన్ని యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని సంకలు గుద్దుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అసలు ఇది కెమికల్స్ తో కూడినటువంటి సింథటిక్ ఘీ తిరుమలకి వాడవలసిన అవసరం మీకు ఏమొచ్చింది? దాని మీద స్పందించి మాట్లాడండి. ప్రతి వ్యక్తి కూడా దీన్ని హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి శాశ్వతంగా బుద్ధి చెప్పడానికి ప్రతి తెలుగువాడు నడుం బిగించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.